వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రైవేట్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్లు రికవరీ ఏజెంట్ల అరాచకాల నుండి పేదల మధ్యతరగతి ప్రజలను రక్షించాలని, అప్పులు అధిక వడ్డీల నుండి కాపాడి ఆ అప్పులను రద్దు చేసే చర్యలకు పూనుకోవాలని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఏకేఐఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు బ్యాంకులు యాజమాన్యం పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆశ చూపి వారికి తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇప్పిస్తామని నమ్మించి తీరా లోన్లు తీసుకున్న తర్వాత వారు చేసే మోసాలు బయటపడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 3 లక్షల రూపాయల లోన్ ఇస్తే వడ్డీతో సహా 6 లక్షలు కట్టవలసి వస్తుందని, వ్యాపారులు సరిగా జరగక, అనారోగ్య సమస్యల వలన, పనులు లేక, ఇతర సమస్యల వలన కట్టలేని సమయంలో ప్రైవేట్ బ్యాంకు వారి వేధింపులు, రికవరీ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు పూనుకుంటున్నామన్నారు. కనుక ఈ పరిస్థితి నుండి ఈ బతకలేని నిరుపేదలకు కాపాడి వారి అన్ని రుణాల రద్దు చేసే చర్యలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పూనుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి మహిళా సంఘం బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి, కోకిలగడ్డ లక్ష్మి, సలగల మరియమ్మ, షేక్ జరీనా, కాటి ఆనందకుమారి, గుడి రాణి, బాధిత మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ వేధింపులు ఎల్లకాలం కొనసాగితే ఇవాళ శ్రామిక వాడల్లో ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంది. శ్రామిక వాడల్లో మహిళలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తుందయ్యా. ఓ ముఖ్యమంత్రి గారు, ఓ ఉప ముఖ్యమంత్రి గారు, ఓ ఎమ్మెల్యే గారు, ఓ ఎంపీ గారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కూడా ఆలోచించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తుంటే, దాని మీద ఇప్పటివరకు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మైక్రో ఫైనాన్స్ సంస్థల్ని, అదేవిధంగా ఈ వివిధ బడా ఫైనాన్స్ సంస్థల్ని, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్ని ఎందుకు కట్టడి చేయరు? వాళ్ళకి మీరే కదా ఇచ్చింది, మీరే కదా బ్లాక్ మనీ అని దాచుకునే విధంగా బ్లాక్ మనీ అవకాశం వాళ్ళకి కల్పించింది. కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇవాళ దేశంలో హల్చల్ చేస్తుంటే దాని మీద పట్టించుకోకుండా బడా పారిశ్రామిక అప్పులను మాత్రం మీరు రద్దు చేస్తారు, పేదలను మాత్రం ఏదిస్తూ ఉంటారు. రూపాయి కూడా కట్టాలంట, 2 రూపాయలు కూడా కట్టాలి. అయ్యా మాకు పనులు లేవు, మాకు ఆర్థిక స్థితిగతులు బాగాలేదు, వ్యాపారాలు లేవు, ఈ వివిధ రకాల వ్యాపార సంస్థలు ఇవాళ అమెజాన్, వాల్మార్ట్, డీమార్ట్, రకరకాల ఈ వివిధ వ్యాపార సంస్థలు మొత్తం కూడా చిన్న వ్యాపారుల యొక్క జీవితాలను ధ్వంసం చేస్తున్నాయి. వ్యాపారాలు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. డోర్ డెలివరీ సరుకులు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థలో, వ్యాపార వ్యవస్థలో అనేకమైన మార్పులు సంభవించిన పరిస్థితి ఉంది. నూతన ఆర్థిక విధానాలు అన్నారు. మరి ఈ నూతన ఆర్థిక విధానాల్లో ప్రజల బతుకులు చిందరవందరవుతున్నాయి, ప్రజల బతుకులు ఆగమవుతున్నాయి. నూతన ఆర్థిక విధానాలు అంటే ప్రజలు అప్పులు కట్టలేదనే పేరుతో, పేదలు అప్పులు కట్టలేదనే పేరుతో వాళ్ళ ఇళ్లకొచ్చి గూండాలను పంపించి, రౌడీ గ్యాంగ్ను పంపించి వాళ్ళని ఏదించడం నూతన ఆర్థిక విధానాల. ఈ ఆర్థిక విధానాల